భానుమేఖల గారిని బెగ్గర్ అన్నందుకు యనోష్ పాల్ గారికి కోపం వచ్చిందంట. అయినా బెగ్గర్ని బెగ్గర్ అంటే దానికి కోపం ఎందుకు? ఫస్ట్ యనోష్ పాల్ గారు బెగ్గర్కి డెఫినిషన్ ఏంటో తెలుసుకోండి. ఎవరైనా సరే డబ్బును కానీ ఆహారాన్ని కానీ లేదంటే ఏ వస్తువులైనా సరే అప్పుగా కాకుండా అడిగి తీసుకునేదాన్ని బెగ్గింగ్ అంటారు. అయినా భానుమేఖల గారే పబ్లిక్గా నేను అడుక్కోవడం ఆపను, నేను అడుక్కుంటానే ఉంటాను అని చెప్పినప్పుడు అడుక్కునే ఆయన్ని ఇంగ్లీష్లో బెగ్గర్ అంటే మీకెందుకు అంత బాధ? గుడిమెట్ల ముందు కూడా కొంతమంది అడుక్కుంటూ ఉంటారు. ఆ అడుక్కొని వచ్చిన డబ్బుతో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూడట్లేదు కదా. ఏమో అందులో కొంతమంది తీసుకెళ్ళి వాళ్ళకన్నా లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమైనా పంచి పెడుతున్నారేమో, కానీ మనం వాళ్ళని బెగ్గర్ అని అనడం మానట్లేదు కదా. వాళ్ళ ఉద్దేశం ఏదైనా వాళ్ళ డబ్బుతో ఏం చేసినా సరే బెగ్గింగ్ చేసే వ్యక్తిని బెగ్గర్ అనే అంటారు. నేను ఇంతకుముందు నా చాలా వీడియోస్లో కూడా బెగ్గర్కి డెఫినేషన్ని నా డిస్క్రిప్షన్లో పెట్టే బెగ్గర్ అని మాట్లాడాను. మీరు కనీసం ఆ డెఫినేషన్ కూడా చూడలేదా? భానుమేఖల గారిని ఏదో నేను బెగ్గర్ అన్నానని చెప్పి అంతలా బాధపడిపోయారు, అంతలా ఊగిపోయారు కదా. రాత్రి పబ్లిక్గా మీ నెంబర్ చూపించి ఈ నెంబర్కి డబ్బు వేయండి అని మీరు కూడా అడుక్కోవడం మొదలుపెట్టారు కదా. మీ బెగ్గింగ్కి ప్రవీణ్ పగడాల గారిని అడ్డుపెట్టుకుంటున్నారు. అయినా బైబిల్ పట్టుకొని పాస్టర్ని అని చెప్పుకుంటున్నారు కదా. బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ జయంతులు వాళ్ళ వర్ధంతులు జరిపించినట్లు ఎక్కడైనా ఉందా? ఇంకా ప్రవీణ్ పగడాల గారిని మీరే హతసాక్షి అంటున్నారు. హతసాక్షికి బైబిల్లో చాలా గొప్ప స్థానం ఉంది, చాలా మంచి గౌరవం ఉంది. మరి మీరెందుకు ఆ గౌరవాన్ని తీసివేస్తూ ఆయన మరణాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలి? ఆయన్ని హత్య చేశారు అని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయన క్రీస్తు కొరకు హతసాక్షి అయితే అది ఆయనకి ఆయన కుటుంబానికి గౌరవమే కదా, క్రైస్తవ్యానికి గౌరవమే కదా. మరి మీరెందుకు పదే పదే ఆయన మరణాన్ని ప్రశ్నిస్తూ హతసాక్షిగా ఆయనకి రావాల్సిన గౌరవాన్ని ఆయన మర్యాదని మీరెందుకు తీసేస్తున్నారు? పాస్టర్ని అని చెప్పుకుంటున్న మీకు కనీసం బైబిల్లో బేసిక్స్ కూడా తెలియవా? అపోస్తలుల దగ్గర నుంచి ఇంతవరకు ఏ హతసాక్షి కోసమైనా ఎవరైనా పోరాడారా? ఏ హతసాక్షి కోసమైనా ఎవరైనా ప్రభుత్వాల మీద తిరగబడ్డారా? ఏ హతసాక్షి కోసం ఎవరైనా సరే మీకులా ఫండ్ రైజ్ చేసి జయంతులు వర్ధంతులు జరిగించారా? ఆయన కుటుంబీకులే ఆయన జయంతిని కానీ ఆయన వర్ధంతులను కానీ జరుపుకోవట్లేదు. కానీ మీరు మాత్రం డబ్బులు అడుక్కోవడానికి, మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి ఆయన మరణాన్ని పదే పదే అడ్డుపెట్టుకుంటున్నారు. అయినా మీ అందరికీ ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయినాక గుర్తొచ్చారా? ఆయన చనిపోయినాక మీకు ఆయన మీద అంత ప్రేమ వచ్చిందా? ఆయన బ్రతికున్నప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఆయన బ్రతికున్నప్పుడు మీ ప్రేమ అంతా ఏమైపోయింది? ఆయన బ్రతికున్నప్పుడు మీరెవరో ఆయన గురించి మాట్లాడలేదే. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని అడ్డుపెట్టుకొని మీ స్వార్థాల కోసం మీరు ప్రవర్తిస్తున్నారు. యనోష్ పాల్ గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మీకు ప్రవీణ్ పగడాల గారి మీద అంత అపారమైన ప్రేమ ఉంది కదా, మరి ఆయన జయంతికి ఆయన వర్ధంతికి మీరెందుకు ఫండ్ రైజ్ చేస్తున్నారు? మీరే చెప్పారు కదా 1,00,000 నుంచి 1,50,000 అవ్వచ్చని. మీ శాలరీ నెలకి 1,00,000 వరకు ఉంటుంది అని చెప్పారు కదా. మరి మీకు ఆయన మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక్క నెల మీ శాలరీని ఇచ్చి మీరు ఆ కార్యక్రమాన్ని జరిపించలేరా? మీరు వెల్ సెటిల్డ్ అన్నారు కదా, 2 నెలల మీ శాలరీని ప్రవీణ్ పగడాల గారి కోసం ఖర్చు పెట్టలేరా? దానికెందుకు సిగ్గు లేకుండా పబ్లిక్ని డబ్బులు అడుక్కుంటున్నారు? మీకు ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్న ప్రేమ నిజమైతే మీరెవరిని డబ్బులు అడుక్కోకండి. మీ శాలరీలోంచి తీసి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఆయన గురించి వచ్చి మాట్లాడే వాళ్ళంతా ఎంతో కొంత సెటిల్ అయ్యే ఉన్నారు కదా. మీ శాలరీలోంచి తలా ఒక 50,000 తీసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి ఖర్చు పెట్టండి. అంతేగాని పబ్లిక్ని 100, 200, 500 అని వాళ్ళని అడుక్కుంటారేంటి సిగ్గు లేకుండా? మళ్ళీ అడుక్కునే మిమ్మల్ని బెగ్గర్స్ అంటే మీకు అంత బాధ కలుగుతుంది. బెగ్గర్స్ని బెగ్గర్స్ అనక ఇంకేమంటారు? యనోష్ పాల్ గారు, మీకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, ఏమాత్రం ఆత్మ గౌరవం ఉన్నా సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళని డబ్బులు అడగడం మానేసి మీ 2 నెలల శాలరీని భానుమేఖల గారికి ఇచ్చి ఆయనకి సహకరించండి. ప్రవీణ్ పగడాల గారి మీద మీకున్న అపారమైన ప్రేమని ఆ విధంగా చూపించండి. మీ మాటల్లో మీ జీవితంలో ఏమాత్రం అంత నిజాయితీ ఉన్నా సరే ఈరోజు లైవ్లో నా శాలరీ నుంచి 2 లక్షలు నేను ప్రవీణ్ పగడాల గారి కోసం ఇస్తున్నాను అని చెప్పండి. ఎవరెవరినో తోడు దొంగలు అంటారు కదా, అసలైన తోడు దొంగలు మీరు ముగ్గురే. ఒకళ్ళేమో వాళ్ళ చిలకరాజును కాపాడుకోవడం కోసం కలిశారు, ఇంకొకళ్ళేమో వాళ్ళ బెగ్గింగ్ని సజావుగా సాగించుకోవడానికి మీ సపోర్ట్ తీసుకోవడం కోసం మీలో కలిశారు. మీరేమో
వ్యూస్ తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్లను తెచ్చుకోవాలని చెప్పేసి మీరు వాళ్ళతో కలిశారు. మీ ముగ్గురు తోడు దొంగలు, ఎవరి స్వార్థం వాళ్ళది. మళ్ళీ మీరు సిగ్గు లేకుండా బయట వాళ్ళని తోడు దొంగలు అంటున్నారు. ఇంకా భాను మేకల గారు అంటున్నారు, నాకు అడుక్కోవాల్సినంత అవసరం లేదు, నా భార్య బంగారం ఉంది అంటున్నారు. బంగారం ఉంటే బంగారాన్ని దాచుకుంటారు కానీ దాన్ని ఎవరు అమ్ముకొని దాంతో రోజు తినరు. భాను మేకల గారికి నా సూటి ప్రశ్న ఏంటంటే, మీరు 3 పూటల్లో తింటున్న తిండికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు? ఏ విధంగా కష్టపడి మిమ్మల్ని మీరు పోషించుకొని మీ కుటుంబాన్ని పోషిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి. మీరేమైనా జాబ్ చేస్తున్నారా? లేదంటే మీ భార్య ఏమైనా జాబ్ చేస్తున్నారా? మీ కుటుంబ పోషణ, మీ వ్యక్తిగత పోషణ అనేది దేని మీద ఆధారపడింది? మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? దానికి సమాధానం చెప్పండి. యనోష్ పాల్ గారు, మీరు చెప్పండి. మీరంటే ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు పోషించుకుంటున్నారు. కానీ మీరు అంతలా వెనకేసుకొస్తూ అంతలా ఎలివేట్ చేస్తున్న భాను మేకల గారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? భాను మేకల గారికి ఆయన్ని ఆయన పోషించుకోవడానికి, ఆయన కుటుంబాన్ని పోషించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సమాధానం చెప్పండి. ఆయన ఏ ఉద్యోగం చేయట్లేదు కాబట్టి, ఆయన ఏ విధంగా కూడా కష్టపడట్లేదు కాబట్టి, ఆయన తినే తిండి, ఆయన కుటుంబ పోషణ అంతా కూడా ఆయన చేసే బెగ్గింగ్ మీదే ఆధారపడి ఉంది. ఎవరికో సహాయం చేస్తున్నామనే పేరుతో వచ్చిన దాంట్లోంచి 10% వాళ్ళకిచ్చి 90% ఈయన అవసరాలకు వాడుకుంటున్నాడు. ఆ డబ్బు మీదే ఈయన బ్రతుకుతున్నాడు. అందుకే ఆయన నేను పదే పదే బెగ్గర్ అంటున్నాను. ఎందుకంటే బెగ్గింగ్ చేసే ఆ డబ్బుతోనే ఆయన కూడా తనని తాను పోషించుకుంటున్నాడు కాబట్టి. ఇంకా ఈ భాను మేకల గారికి పేదలకి సహాయం చేయాలి, వృద్ధుల్ని, అనాథల్ని ఆదరించాలి అని అంత హృదయం ఉంటే మదర్ తెరెసా గారిని ఆదర్శంగా తీసుకోమనండి. ఆవిడ కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని మొత్తాన్ని వదిలేసి ఒంటరిగా కేవలం తన జీవితాన్ని పేదల కోసమే అర్పించింది. కుష్ఠరోగులకి సేవ చేసింది. కానీ ఈ భాను మేకల గారిలాగా 10 మందిని వేసుకొని కారులో తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు జల్సాలు చేస్తూ లగ్జరీ లైఫ్ని లీడ్ చేయలేదు. ఈ భాను మేకల గారికి కూడా అంత సేవా దృక్పథం ఉంటే తన కుటుంబాన్ని, తన విలాసవంతమైన జీవితాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి ఒంటరిగా ఆయన జీవితాన్ని పేదలకి అర్పించమనండి. ఆ పేదలు, వృద్ధుల బ్రతుకులతో పాటు ఈయన కూడా వాళ్ళతో మమేకం అవ్వమనండి. అప్పుడు ఎవరు ఆయన్ని బెగ్గర్ అనరు. కానీ వాళ్ళని చూపిస్తూ వాళ్ళ పేరు మీద డబ్బులు అడుక్కుంటూ ఆ డబ్బుతో ఈయన పోషించుకుంటున్నాడే, ఆ డబ్బుతో ఈయన లగ్జరీ లైఫ్ని గడుపుతున్నాడే, దాన్ని బెగ్గింగ్ అనే అంటారు. అలా బెగ్గింగ్ చేసే వాళ్ళని బెగ్గర్ అనే అంటారు. నిన్నటి నుంచి ఆ బెగ్గర్ లిస్ట్లో ఈ యనోష్ పాల్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇంక నుంచి యనోష్ పాల్ గారు కూడా బెగ్గరే. యనోష్ పాల్ గారిని నేను చివరిగా అడుగుతున్నాను, మీకు ప్రవీణ్ పగడాల గారి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీ 2 నెలల జీతాన్ని ఆయన కోసం త్యాగం చేయకుండా ఎందుకు ప్రజల్ని డబ్బు అడుగుతున్నారు? మీ శాలరీని త్యాగం చేసి భాను మేకల గారికి ఇవ్వచ్చు కదా. ఎందుకు పబ్లిక్ని సిగ్గు లేకుండా డబ్బులు అడుగుతున్నారు? మళ్ళీ బెగ్గర్ అంటే బాధపడుతున్నారు. మీకు బెగ్గర్ అనిపించుకోవడం బాధ అనిపిస్తే ఫస్ట్ మీ బెగ్గింగ్ని మానేయండి. మీరు బెగ్గింగ్ని మాననంత వరకు మిమ్మల్ని నేను బెగ్గర్స్ అనే అంటాను. ఇంకా ఈ భాను మేకల గారికి ప్రవీణ్ పగడాల గారి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఈయనకి ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు కదా, ఈయన దగ్గర గోల్డ్ ఉందని చెప్పారు కదా, ఆ ప్రాపర్టీని కానీ ఆ గోల్డ్ని కానీ అమ్మి ఆ డబ్బుతో ఎందుకు ప్రవీణ్ పగడాల గారి జయంతిని కానీ వర్ధంతి కానీ చెయ్యట్లేదు? ఇంకా మీ చిలకరాజు కోసం మీరంతా ఎంత ప్రయాసపడ్డారు కదా, మీ చిలకరాజు దగ్గర కోట్ల డబ్బు ఉంది కదా, అందులో మీ చిలకరాజు 2 లక్షలు ప్రవీణ్ పగడాల గారి కోసం త్యాగం చేయలేకపోయారా? ఆయన మీద అంత ప్రేమతో పాట రాశారు కదా, 2 లక్షల్ని త్యాగం చేయలేరా? ప్రవీణ్ పగడాల గారి జయంతి, వర్ధంతి అని చెప్పి ఆయన మీద లేని ప్రేమని కుమ్మరిస్తున్న వాళ్ళందరినీ, లైవ్లోకి వచ్చి మాట్లాడే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఫండ్ రైజ్ చేసే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ప్రవీణ్ పగడాల గారి మీద మీ అందరికీ అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు కనీసం 50,000 ఇవ్వలేకపోయారా? మీరు 10 మంది కలిసి 50,000 వేసుకొని మీరు ఆయన కోసం ఏమేమైతే చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ చేయలేరా? సిగ్గు లేకుండా లేని ప్రేమను చూపిస్తూ దొంగ నాటకాలు వేస్తూ ప్రజల్ని డబ్బులు అడుగుతున్నారా? మీలో ఏ ఒక్కరికి ఆయన మీద నిజంగా ప్రేమ ఉన్నా సరే మీ సొంత డబ్బుతో ఆయనకి ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు. కానీ ఆయన మరణాన్ని అడ్డుపెట్టుకొని జనాల దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఆయన గౌరవాన్ని తీసేస్తున్నారు, ఆయన మర్యాదను తీసేస్తున్నారు. ఆయన మీద లేని ప్రేమని వలకపోస్తూ ఆయన కోసం ఫండ్ రైజ్ చేస్తున్న బెగ్గర్స్ అందరికీ చెప్తున్నాను, మీకు నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే మీ సొంత డబ్బుతో ఆయన కోసం ఏదైనా చేయండి, కానీ జనాల దగ్గర డబ్బులు అడుక్కోమాకండి. వీళ్ళు నా ఛానల్ని డిలీట్ చేశారు కాబట్టి నా మాటలతో ఏకీభవించే ఎవరైనా సరే
నా వీడియోని అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా ఈ వీడియోని మీ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎవ్వరికి ఏ విధమైనటువంటి కాపీరైట్ స్ట్రైక్లు ఇవ్వను. ఎందుకంటే వీళ్ళు నా ఛానల్ని డిలీట్ చేసి నా మాటల్ని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఆపారు కాబట్టి ఈ వీడియోలోని నా మాటల్ని మీ ద్వారా ప్రజలకు వినిపిస్తే అందుకు నేను సంతోషపడతానే కానీ నేను ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్లు ఇవ్వను. ఇంకా పర్టికులర్గా ఈ వీడియోని బట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎవరెవరైతే నా మాటలతో అంగీకరిస్తారో ప్రతి ఒక్కళ్ళు నా వీడియోని మీ ఛానల్స్లో అప్లోడ్ చేయండి. ఆ విధంగా ప్రవీణ్ పగడాల గారి మరణం అడ్డుపెట్టుకొని ఈ దౌర్భాగ్యులంతా చేస్తున్నటువంటి నాటకాల్ని ప్రజలకి మీ వంతు మీరు కూడా వినిపించండి.